వెల్కమ్ టు ది లియో. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ జగన్మోహన్ రెడ్డి గెలుపుకు సంబంధించిన రహదారులన్నీ కూడా మూసుకుపోతున్నాయి. తాజాగా ప్రశాంత్ కిషోర్ ఈ మాట వినగానే మనకు మొట్టమొదట గుర్తొచ్చే పేరు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర వహించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గురించి అణువణువు తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ప్రశాంత్ కిషోర్కి బాగా తెలుసు. అలాంటి ప్రశాంత్ కిషోర్ నిన్న ఒక సమావేశంలో, ఒక ముఖాముఖి సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపు పరిస్థితి ఏంటి అంటే ససేమిరా జగన్మోహన్ రెడ్డి గెలవడు, గెలిచే అవకాశమే లేదు అని కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం జరిగింది. ఎందుకు అనే దానికి కూడా ఆయన చాలా కారణాలు చెప్పాడు. ఒక పక్క రాజధాని లేకపోవడం దగ్గర నుంచి, మరో పక్క కంపెనీలు లేకపోవడం దగ్గర నుంచి, ఉద్యోగాలు లేకపోవడం వరకు ఇవన్నీ కూడా ప్రజల మనసులో బలంగా నాటుకుపోయాయి. కేవలం పప్పు బెల్లాలాగా అప్పులు తెచ్చి పనిచేసి తాను మొత్తం చేసేసానని జగన్మోహన్ రెడ్డి ఫీల్ అవుతున్నాడు. వాస్తవానికి ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి పాలించాల్సిన విధానం అది కాదు. ఆ జగన్మోహన్ రెడ్డి ఒక మోనార్క్ లాగా, జగన్మోహన్ రెడ్డి తనకు ఎదురు లేదు, తను చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు కాదు. సో ప్రజల్లో అసంతృప్తి అనేది ఆల్రెడీ బయలుదేరింది. ఖచ్చితంగా అది వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తుందని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టుగా అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడే కాదు, గతంలో కూడా ప్రశాంత్ కిషోర్ గెలుపు అవకాశాలు కష్టమేనని చెప్పడం జరిగింది. ఒక 2-3 నెలల క్రితం కూడా ఒకసారి మాట్లాడాడు ఆయన. అయితే ఇప్పుడు మాత్రం కరాఖండిగా గెలిచే అవకాశమే లేదని తేల్చి చెప్పినట్టుగా చెబుతున్నాడు. నేను ఇందాకే చెప్పా, ప్రశాంత్ కిషోర్కి జగన్మోహన్ రెడ్డి నాడి మొత్తం కూడా తెలుసు. ఎందుకనంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని నుంచోమంటే నుంచున్నాడు, కూర్చోమంటే కూర్చున్నాడు. 2019లో ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టే ఆ రోజు గెలవడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆడిన డ్రామాలన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ స్క్రిప్టే. ఆ మాట్లాడటం దగ్గర నుంచి పేద ప్రజల దగ్గరికి వెళ్ళటం వరకు అన్నీ కూడా డ్రామాలే. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటనేది ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్కి తెలుసు. అలాంటి ప్రశాంత్ కిషోర్ కాబట్టే ఈరోజు ప్రజల నాడిని పట్టాడు. ప్రజల్లో వ్యతిరేకత ఉందనే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అనుకుంటా భూపేష్ లాగా జగన్మోహన్ రెడ్డి కూడా అప్పులు తెచ్చేసి పనిచేయటమే తప్ప అభివృద్ధి సృష్టించే ప్రయత్నం చేయట్లేదు. ఇలా అప్పులు తెచ్చుకుంటూ పోతే రాష్ట్రం ఎంతకాలం ముందుకెళ్ళద్ది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద యాంటీ బయలుదేరిందని స్వయంగా చెప్పడం జరిగింది. సో ఆయన మాటల్లోనే ఒకసారి ఇందాం ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడాడు అనేది. आंध्र में जो मैंने काम किया है तो मैं थोड़ा बहुत बाहर से देखता हूँ. It would be difficult for Jagannath Reddy to make a comeback. Why so? There is many reasons. One is there are leaders like Jagannath Reddy who జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం అనేది కన్ఫామ్గా చెప్తున్నాడు. అయితే ఎందుకు అనే దానికి ఒకటి కాదు, చాలా రీజన్స్ ఉన్నాయని చెప్పి అదే ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు. ఒకసారి రండి. have thought and have become in their minds the provider rather than being the leader. There is a huge difference between being an elected leader and started to think yourself as a provider. जब आप democratically elected leader हो तो you have to provide but you have to also take care of the people's aspirations. जब आप प्रोवाइडर बन गए हो प्योर प्ले, देन यू थिंक कि भाई मैं राजा हूँ, मुझे पता है तुम्हें क्या चाहिए, मैं दे रहा हूँ और मुझे वोट देते रहो. तो जगनमोहन रेड्डी एट सम स्टेज हैज डिसाइडेड कि भैया मैं कैश ट्रांसफर करता रहूँगा, तुम्हारे लिए यही अच्छा है कि तुमको 2000 रुपया मिलता रहे. सड़क बने या ना बने, कैपिटल आंध्र प्रदेश में हो ना हो, फैक्ट्री लगे ना लगे, हम कर्ज लेकर ही पैसा तुम्हें दे रहे हैं, लेकिन दे तो रहे हैं. సో ఏమంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే నేను ప్రజలకు పథకాల రూపంలో ఇచ్చాను కాబట్టి అన్నీ చేసేసాను అనుకుంటున్నాడు. రాష్ట్రానికి అమరావతి లేకపోయినా పర్వాలేదు, ఉద్యోగాలు లేకపోయినా పర్వాలేదు, ఫ్యాక్టరీలు రాకపోయినా పర్వాలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక, అంటే మన భాషలో చెప్పాలంటే ఒక మోనార్క్ కానీ ఒక నియంత కానీ ఎలా అయితే ఆలోచిస్తాడో, నేను చేసిందే మంచి, ఇంకా అంతకంటే మంచి లేనే లేదని చెప్పి ఎలా అయితే ఆలోచిస్తారో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే ఆలోచిస్తున్నాడు. అందుకని చెప్పింది మోనార్క్ అనే పదాన్ని ఎందుకు వాడామంటే అందుకే వాడాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలా మోనార్క్ లాగా, వాస్తవానికి ప్రజల చేత ఎన్నుకోబడిన లీడర్కు ఉండాల్సిన లక్షణాలు జగన్మోహన్ రెడ్డికి లేవు. సో ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం కోసం ప్రశాంత్ కిషోర్ ఏ స్థాయిలో కష్టపడడం మనంత తెలుసు. వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ లేకపోయి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యేవాడు కాదేమో. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డిని తిట్టిన వాళ్ళందరూ ప్రశాంత్ కిషోర్ని గడతిరుతారు. అదే మాట గతంలో కూడా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డిని గెలిపించినందుకు ఆయన తిట్టడం సంగతి ఏమో కానీ నన్ను కూడా తిట్టుకుంటున్నారు, ఆ విషయాలు నాకు కూడా తెలిసినాయి అని చెప్పి స్వయంగా ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి వ్యాఖ్యానించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏమన్నాడు అనేది ఒకసారి విజువల్ ఒక పేపర్ క్లిప్ కూడా ఉందో ఒకసారి చూద్దాం.
సో ఇక్కడ చూడండి, జగన్ మళ్ళీ గెలవటం కష్టం. పీటీఐ సంపాదకుల ఇంటర్వ్యూలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం మళ్ళీ గెలవటం కష్టమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా కాకుండా ఒక మోనార్కులాగా జగన్ పాలన కొనసాగిస్తున్నారని పీటీఐ సంపాదకులతో జరిగిన ముఖాముఖిలో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సొమ్మును పంచడం తప్పితే ఆయన పాలనతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ లాగా తాయిలాలు ఇవ్వటం తప్ప ప్రజల ఆకాంక్షను జగన్ ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పారు. నగదులు బదిలీ మాత్రమే చేశారని, ఉద్యోగాల కల్పనపైన అభివృద్ధిపైన ఏమాత్రం దృష్టి సారించలేకపోయారని చెప్పారు. సో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో భూపేష్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అయితే ఓడిపోయిందో ఇప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం కూడా ఓడిపోబోతుందని చెప్పి ప్రశాంత్ కిషోరే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి వైసీపీలో వణుకు పుట్టిస్తున్నాయి. ఎందుకంటే మిగతా ఎవరు చెప్పినా నమ్మకపోవచ్చు, కానీ వైకాపా శ్రేణులు కానివ్వండి, ఆ పార్టీ నాయకులు కానివ్వండి, ఎవరిని నమ్ముతారయ్యా అంటే ప్రశాంత్ కిషోర్ని నమ్ముతారు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్కి జగన్మోహన్ రెడ్డి గురించి, ఆంధ్ర ప్రజల నాడి గురించి బాగా తెలుసు. 2019లో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో సృష్టించినటువంటి ప్రపంచమే దానికి ఉదాహరణ. ఆంధ్రుల నాడి చాలా కరెక్ట్గా పట్టుకుంటారు ప్రశాంత్ కిషోర్. మిగతా రాష్ట్రాల సంగతి పక్కన పెడితే ఆంధ్రాలో ఉన్నటువంటి సెంటిమెంట్లేవి, ప్రజలు దేనికి లొంగుతారు, ప్రజల మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందనే విషయాల మీద ప్రశాంత్ కిషోర్కి స్పష్టమైన అవగాహన ఉంది. లేకపోతే 151 సీట్లు రావడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. సో అలాంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి గురించి పట్టి ఏం చెప్తున్నాడు ఆయన? సో ప్రజల్లో మార్పు అనేది వచ్చేసింది, అర్థమైపోయింది. ఓహో, జగన్మోహన్ రెడ్డి మనకు రూపాయి ఇచ్చి 10 రూపాయలు లాగుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చి పంచుతున్నాడు తప్ప అభివృద్ధి లేదు, మన పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు, చదువుకున్న వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు, సో మన నుంచే ఛార్జీల రూపంలో పెంచేసి అధిక ధరలకు పెంచేసి మన నుంచే వసూలు చేసి తిరిగి మనకే పంచుతున్నాడు అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా చదువుకున్న వారిలో ఈ మార్పు కనపడింది. దానికి ఉదాహరణ ఏంటంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 సీట్లను తెలుగుదేశం పార్టీకి గెలవటం. అంటే అప్పటికే దాదాపు ఏడాది క్రితం అప్పటికే మార్పు మొదలయ్యింది. కాబట్టి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చెబుతున్నట్టుగా ఆ వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశాలు లేవు. ఏదైతే ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు ఉన్నావో ఇవి వైసీపీని మరింత కుంగదీసేవిగా ఉన్నాయి. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి దొంగ సర్వేల పేరుతో, అంటే అసలు సర్వేలను పక్కన పెట్టి కేవలం వారిలో భ్రమ కల్పించే సర్వేలు, మనకి మళ్ళీ 100 సీట్లు వస్తున్నాయి, 120 సీట్లు వస్తున్నాయని ఆ ప్రజల్లో భ్రమ కల్పించే విధంగా సొంత పార్టీలో మనోస్థైర్యం దెబ్బతినకుండా వాళ్ళ బెదిరి పారిపోకుండా చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి మనకు 100 సీట్లు వస్తున్నాయి, 120 సీట్లు వస్తున్నాయి, 130 సీట్లు వస్తున్నాయి అని చెప్తున్నాడు తప్ప వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అసలు గెలవటమే కష్టం. వైనాట్ 175 కాదు, ఇప్పుడు వైనాట్ 25 వైనాట్ 35 అనాల్సిన పరిస్థితి. సో ఇది వైసీపీ నేతలను మరింత కుంగదీసేస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్న నేతలందరూ కూడా సగం మంది పారిపోయారు. ప్రశాంత్ కిషోర్ ఆ సర్వేలు చూసిన తర్వాత వాళ్ళకి విషయం అర్థమైపోయింది. ఇప్పుడు స్వయంగా ప్రశాంత్ కిషోరే ఆ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మరికొంతమంది వైసీపీ నేతలు అయితే పార్టీ నుంచి బయటకు పోయే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా గెలిచే అవకాశమే లేదు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పథకాలు పంచడం తప్ప అభివృద్ధి అనేదే లేదు. అది ప్రజల్లో బలంగా ఉందనేది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వాదన. మరి చూద్దాం ప్రశాంత్ కిషోర్ వాదనే నిజమవుద్దా లేదా జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్నట్టుగా ఆయనే 175 గెలుస్తాడనేది వేచి చూద్దాం.